చాలామంది అనుకున్న విషయం ఏంటంటే జగన్ కేసీఆర్ అప్పుడు ఎలక్షన్లో కలిసి ఉన్న కలివిడిగా ఉన్న వాళ్ళే ప్రజల దృష్టి కరోనా నుంచి మలచటానికే ఇలాంటి పరిణామాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు పాత ఉన్నటువంటి కేసులే ఇంకా రాలేదు, త్వరగా వచ్చి ఇది తేల్చే విధానం కూడా కాదు, కాలయాపన కోసమే అన్నట్టు కూడా చెప్తున్నారు. దీని ఎలా మీరు చెప్తారు? ఇప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ విడిపోయిన తర్వాత 9 అంశాలు ఆయన పార్లమెంట్లో పాస్ అయినాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టిరు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని అంశాల్లో కలిసిపోవాల్సి వచ్చింది. ఇలా అంతేందుకు సెక్రటరియట్ ఉంది. 10 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారికి ఇక్కడ మొత్తం సెక్రటరియట్ ఆఫ్ మొత్తం కూడా డివైడ్ చేశారు 60-40 లెక్కన. అది ఆ కార్యాలయం మిగతా కార్యాలయాలు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఉన్న జలవనరులు కానీ, తర్వాత ప్రాజెక్టులు కానీ, కరెంటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కానీ ఆ విధంగా డివైడ్ చేశారు. దాని విషయంలో కలిసిపోవాల్సిన అవసరం వచ్చింది అదే. కానీ తెలంగాణను కొల్లగొట్టి తెలంగాణ జలదోపిడీ చేసి తెలంగాణకు అన్యాయం చేసి వాళ్ళు మొత్తం కూడా తరలిస్తామంటే కేసీఆర్ కోడు మెంగుడుకోం. అదే ఇదే. తెలంగాణ ఎందుకొరకు వచ్చింది? తెలంగాణ ఎందుకొరకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఎక్కువ నీళ్లు మా కృష్ణా గోదావరి నదులు దోచుకపోతున్నారు, మా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు, మా తెలంగాణ వెనుకబడిపోయింది. మా ప్రాజెక్టులు 30 సంవత్సరాల కింద శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు కూడా అతి లేదు గతి లేదు. కాబట్టి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఈ ఉద్యమం వచ్చింది. కుల సంఘాలు, వృత్తి సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అందరూ కూడా పరిశ్రమలో పనిచేసేవారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా పసిపాప మొదలుకొని పండు ముసలి వరకు కూడా నా తెలంగాణ రావాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకొరకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు వాళ్ళు నీళ్లు దోసుకోపోతామంటే మేము ఊకుంటామా? ఊకం. సంబంధమే. ఎట్టి పరిస్థితిలో ఆంధ్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అడ్డుకుంటాం, దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ విజయం సాధిస్తుంది. తెలంగాణలో కట్టినటువంటి ఎక్కువ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి ఆ యొక్క పొద్దుటిపాడు కూడా కట్టడం పట్ల చాలామంది కూడా అసలు తెలంగాణ నుంచి ఆ కాంట్రాక్టర్ను తీసుకోకూడదని కామెంట్ కూడా చేస్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్సులు అంటే కాంట్రాక్ట్ లైసెన్సులు అదంతా టెక్నికల్. అదొక శాసనసభ్యుడిగా నాకంత పరిజ్ఞానం లేదు. ప్రజలు, డెవలప్మెంటు, తర్వాత సంక్షేమం అంటే మాకు ఉంటుంది. కానీ అంతా ఈఎన్సీలు, సిఈలు ఆ పరిధిలో చూసుకుంటారు. దాని గురించి నాకు తెలియదు, నేను మాట్లాడవలసిన పని కూడా లేదు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి శ్రీశైలంలో జరిగినటువంటి ఆ యొక్క పవర్ ప్రాజెక్టు పైన చనిపోయిన 9 మంది పైన అది ప్రభుత్వ హత్యలే అని ఎంపీ రేవంత్ రెడ్డి